అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. 4 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. 28 మంది చనిపోయారు. వారికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారాగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు చంపారో నీ మతం ఏంటి, నువ్వు కలుమా చదువు అని చెప్పి మరీ అడిగి చంపారు. ఇది మతంతో ముడిపడినటువంటి అంశం కాకపోతే ఇంకేముంది, హిందూ మతం ప్రమాదంలో పడింది, హిందువులందరూ అప్రమత్తం కండి అని చెప్పి ఒక చర్చ దేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉగ్రవాదులు చంపింది కేవలం హిందువులనే కాదు, వాళ్ళని కాపాడబోయినటువంటి ముస్లింని కూడా, ఆదిల్ హుస్సేన్ షా అనేటటువంటి ఒక గుర్రపు స్వారీ అతన్ని కూడా వాళ్ళు చంపారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఉగ్రవాదానికి మతం అంటూ లేదు, వాళ్ళ మతోన్మాదం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవ అంశం, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడింది కూడా ఆ కాశ్మీరీ ముస్లింలే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. బీజేపీ నాయకుడు ఒకరు మా 11 మంది మా కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ నజాకత్ వలి అనేటువంటి కాశ్మీరీ వ్యాపారి మమ్మల్ని కాపాడారు అని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫేస్బుక్ ద్వారాగా ఆయన తెలపడం జరిగింది. కాబట్టి దీన్ని మతంతో ముడిపెట్టి చూడడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు మనమందరం ఐక్యమై ముక్తఖండంతో ఖండించాలి. దేశం యొక్క సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రకమైనటువంటి వైఖరి తీసుకోవాలి తప్ప దీన్ని మతం రంగు పులిమి విద్వేషాలు రెచ్చగొట్టి అలజడులు సృష్టించేటటువంటి కార్యక్రమం ఎవరు చేసినా అది తప్పు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇక మూడవ అంశం, గుజరాత్లో మారణహోమం జరిగి మైనార్టీల ఊచకొత్త జరిగినప్పుడు అప్పుడు కూడా నీ మతం ఏంటి అని చెప్పే చంపడం జరిగింది. అంటే ఆ ఘటనకి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ బాధ్యులా అంటే ఏమాత్రం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దానికి బాధ్యులు భారతీయ హిందుత్వ తీవ్రవాదులు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు పహల్గాం దాడులకి పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదులు దీనికి కారణం. అంతేలే కానీ హిందూ మతం, హిందువులు, ముస్లింలు కాదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కొంతమంది ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదులే కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అనేటటువంటి వాదన కూడా చేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా తప్పుడు వాదన అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాజీవ్ గాంధీని చంపింది ఎవరండి? ఇందిరాగాంధీని చంపింది ఎవరండి? మహాత్మా గాంధీ గారిని చంపింది ఎవరండి? కాబట్టి మతానికి ఉగ్రవాదానికి ఎలాంటి సంబంధమే లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు పనిచేశాను. అనేక ఆపరేషన్స్లో నేను పాల్గొనడం జరిగింది. 27 RR బెటాలియన్లో నేను 2 సంవత్సరాల పాటు దాంట్లో పనిచేశాను. ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో నేను కూడా అనేక ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది. దేశం ఇలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనమందరం కులము, మతము, ప్రాంతానికి నిమిత్తం లేకుండా అందరం ఐక్యమై దీన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి వైఖరిని తీసుకుందాం, ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేము ఉగ్రవాదాన్ని అంతమొందిస్తామని చెప్పి మాట్లాడినటువంటి మోదీ గారు, బీజేపీ దీనికి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. ఈ సంఘటన మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఆ రకంగా ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించడంలోనూ
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలోనూ కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా అందరం భారతీయులం అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కొందామని చెప్పి తెలియజేస్తూ జై హింద్.